8వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే మంత్రి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధన చేయటానికి యెరూషలేమునకు వచ్చాడు. అతడు తిరిగి వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చాలు తరలు పైకెత్తుదాం. చదవబడిన వాక్య భాగములో ఐథియోపియా దేశస్థుడు రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఆయన మంత్రి అయి ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. శ్రద్ధగా వినాలి. ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఆరాధించటానికి యెరూషలేం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఆ రోజుల్లో పండుగైనా ఏ శుభ సందర్భమైనా ఆరాధనకి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. ఈ పగటి వేళ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే హోదా కలిగిన ఒక వ్యక్తి, స్థితిమంతుడే, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి అయితే ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళాడు. ఈ మాటలు వింటున్న లేక ఈ మాటలు ప్రకటించే సేవకులమైన విశ్వాస బిడ్డలైన మీరైనా మన జీవితంలో కూడా ఒక వాడుక మిగిలిపోవాలి. ఏంటి అంటే, ఆ రోజు ఆయన స్థితిమంతుడే కావచ్చు, పేరు ప్రఖ్యాతి కలిగిన వాడే కావచ్చు, కానీ తనలో ఉన్న ఆసక్తి ఏంటంటే, నేను కూడా దేవాలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడతాం. నరమాత్రులైన ప్రతి వారు కూడా స్థితిగతి ఏదైనా కావచ్చు, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఈరోజు నేను సజీవురాలిగా ఉన్నా, ఈరోజు నేను సజీవునిగా ఉన్నాను, నన్ను దేవుడు బ్రతికించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒక భక్తుడు అంటాడు, మరణ పడకలో నుంచి మరలా తిరిగి లేపబడిన ఆ హిజ్కియా రాజు అంటాడు, సజీవుల దేశములో నీవు నన్ను నిలవబెట్టావు. మనం ఇప్పుడు ఏ దేశములో ఉన్నాం? సజీవుల లెక్కలో ఉన్నాం. మన పేరు మరవబడక ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు ప్రియులారా, మృతుల పార్శ్వములో ఆయనకు స్తుతి కలగదు. అంటే దేవుణ్ణి ఆరాధించేది ఎవరు? బ్రతికున్న మనమే. దేవుణ్ణి ఆరాధించవలసినది ఎవరు? సజీవుల లెక్కలో ఉన్న మనమే. వాక్య భాగములకు వెళితే, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన రథము మీద కూర్చొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించటానికి. ఎందుకో ఈ పగటి వేళ ఈ మాటలు మీతో మరొకసారి మనతో ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని పనులు ఉన్నా
ఎన్ని ఇబ్బందులైనా దేవుని సన్నిధిని వచ్చే విషయంలో మనం వెనకడుగు వేయకూడదు సుమా. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో క్రైస్తవులమైన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది 7 దినములు, ఆ 7 దినములలో 6 దినములను పనిచేయాలి, 7వ దినమైన విశ్రాంతి దినము దేవునికి ఇవ్వాలి. 6 రోజులు పని చేయాలి. నీ కొరకే చేసుకుంటావు. ఒకవేళ నీకు కుటుంబ బాధ్యతలు ఉంటే నీ భార్య పిల్లల కొరకే చేసుకుంటావు, నీ తల్లిదండ్రి కొరకే కష్టపడతావు. అది ఏదైనాకైనా కానీ 6 రోజులు నీకు, 1 రోజు దేవునికి నువ్వేవాలి. ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ కూడా తన హృదయంలో ఒక భావన, ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను స్థితిమంతుని కావచ్చు, అయితే ఆరాధన చేయటానికి నేను యెరూషలేము వెళ్ళాలని, ఆరాధించటానికి యెరూషలేము వచ్చాడు. ఈరోజు మనం కూడా వచ్చాం దేవుణ్ణి ఆరాధించటానికి. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడేవారు ఆదివారం రోజు దేవాలయానికి వెళ్ళి లేక ప్రార్థన మందిరానికి వచ్చి ఆరాధన చేయకుండానే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. నేనంటాను దేవుని ఆరాధించవలసినటువంటి మనము దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చేస్తున్నాం? ఒక చిన్న ఉదాహరణ, ఇది బైబిల్ గ్రంథములో లేదు, అర్థం కావటానికి ఒక ఉపమానం, ఎగ్జాంపుల్ అనుకోండి. ఒక దైవజనుడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెళుతున్నాడట. ఒక భిక్షాటన చేసే వ్యక్తి ఇలా అడిగాడు దైవజనుణ్ణి, అయ్యా, చాలా రోజులైంది, నేను ఆకలితో ఉన్నా, నువ్వు ఏమైనా నాకు కాస్త చిల్లర ఏదైనా ఇస్తే ఒక రొట్టె ముక్క, బ్రెడ్ కొనుక్కొని తిని నా ఆకలి తీర్చుకుంటాను అన్నాడట. ఆ దైవజనుని చేతిలో 7 రూపాయలు ఉన్నాయి. ఉదాహరణగా నేటి సందేశానికి అనుసంధానముతో కూడినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. తన అరచేతిలో ఉన్న 7 రూపాయలను ఆ భిక్షాటన చేసే వ్యక్తి ఎదురుగానే లెక్కపెట్టి, అయ్యా, ఇదిగో 6 రూపాయలు ఉన్నాయి, ఇది నీకే. తన కళ్ళ ఎదుటే లెక్క పెట్టిన 7 రూపాయలలో 6 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఈ 6 రూపాయలతో నీ కడుపు నిండకపోవచ్చేమో, కానీ ఇదిగో 6 రూపాయలు నీకు. 1 రూపాయి తన చేతిలో పిడికిలి బిగించుకొని ఇలా జోబులో వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ రూపాయి కోసం కూడా ఆశపడ్డాడట. దేనికోసం ఆశపడ్డాడు? ఆ 1 రూపాయి కోసం కూడా ఆశపడి, కకృతి పడి, ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఏముంటాయి చెప్పండి, ఇంత లావు రాళ్ళు, కంకర రాయి తీసుకొని ఆ దైవజనుని వెనక తలకేసి బాదాడు. వెంటనే పడిపోయినప్పుడు ఆ దైవజనుడి జోబులో ఉన్నటువంటి ఆ 1 రూపాయి కూడా తీసుకున్నాడు, కకృతి పడి. ఈ ఉదాహరణ మనకేమి జ్ఞాపకం చేస్తుందో తెలుసా? దేవుడు అన్నాడు, 6 రోజులు నీకు, 1 రోజు నా సన్నిధికి నువ్వు రావాలి. దేవుణ్ణి ఆరాధించటానికి ఆ 1 దినం, దేవుణ్ణి ఆరాధించటానికి కుటుంబాలుగా, భార్య పిల్లలుగా అందరూ కలిసి దేవుని సన్నిధికి రావటానికి ఆ 1 రూపాయి నాది, ఆ 1 దినము నాది. అది మనోహరమైన దినం, ప్రతిష్ఠించబడిన దినం, పరిశుద్ధమైన దినం. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? దేవుడిచ్చిన 6 రూపాయలు అనే 6 రోజులు వాడుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ 1 దినమైన దేవుని దినాన్ని, ఆ 1 రూపాయిని పోలిన దేవుని దినాన్ని కూడా ఏం చేశాడు?
దొంగిలించి తన కోసం వాడుకుంటున్నాడు. నేనంటాను, ఆ గుంపులో మనం ఎప్పుడు కూడా ఉండకుందుముగాక. ఆమేన్ చెబుదాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి 6 రోజులను చక్కగా పని చేసుకో. ఎంత దూరం వెళతావో, ఎంత కష్టపడతావో, ఎంత సంపాదిస్తావో, 6 రోజులు నీకు, 1 రోజు దేవునికి. ఈ పగటి వేళ వాక్యం చెప్తుంది, ఫైనాన్షియల్ మినిస్టర్ ఆ నపుంసకుడు యెరూషలేమునకు ఆరాధన చేయటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? తనకు డబ్బులు తక్కువై కాదు, తనకు స్థితి తక్కువై కాదు. నా వంతుగా నేను ఎవరైనా కావచ్చు, సామాన్యుడే కావచ్చు, సామంతుడే కావచ్చు, ధనికుడే కావచ్చు, దరిద్రుడే కావచ్చు, ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టగలిగానంటే ఆ దేవుని చలవ, ఆ దేవుని దయ. కాబట్టి నా వంతుగా నేనేం చేయాలంటే యెరూషలేమునకు వెళ్ళాలి, ఆరాధించాలి దేవుణ్ణి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము కూడా ప్రతి పునరుద్ధానపు దినం, ప్రతి ఆదివారము దేవుని సన్నిధానములో నువ్వు కనబడాలి. దేవుణ్ణి ఆరాధించటానికి నువ్వు రావాలి, దేవుణ్ణి కొనియాడటానికి నువ్వు రావాలి, దేవుణ్ణి స్తుతించటానికి నువ్వు రావాలి. మనసారా నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి గలమెత్తి స్వరమెత్తి ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి. దేవుణ్ణి సేవించటానికి యెరూషలేమునకు వెళ్ళినట్లుగా ఈరోజు దేవుని మందిరములో ప్రతి ఆదివారము దేవుని మందిరానికి ఆరాధించే వ్యక్తులముగా ఆ నపుంసకుని వలె మనము కూడా కనబడాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకవేళ ఏ సందర్భములో, ఏ పని పాటల్లో, ఏ విస్తారమైన పని పాటల వలన దేవుడిచ్చిన విలువైన సన్నిధిని, దేవుడిచ్చిన విలువైనటువంటి మందిరాన్ని మనము కాలదనుకోగలుగుతున్నామేమో. అందుకే వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళగలిగినప్పుడు సామాన్యులమైన మనము కాయ కష్టము చేసుకునేటువంటి వారము మనం కూడా దేవుని మందిరములో కనబడాలి. ఆమేన్ చెబుదాం. దేవుణ్ణి ఆరాధించటానికి ప్రభు సన్నిధానములో మనం కనబడాలి. 42వ కీర్తన భాగము కొరహు కుమారులు ఏమంటున్నారో తెలుసా? ఎంత వాళ్ళ భావనని వెల్లడిపరుస్తున్నారో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. చదువుదాం. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నోట్ చేసుకోవాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనో. ఏమంటున్నారు వారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అంటే తనకు దప్పికేసినప్పుడు, దాహం వేసినప్పుడు నీటి వాగులు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి తృష్ణ కొనినట్లుగా నేను జీవము కలిగిన దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడాలి, ఆదివారం ఎప్పుడు వస్తుందో దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, నేను నా కుటుంబముగా దేవుని మందిరములో కనబడాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? 6 దినములు పని చేయటానికి, 6 దినములు పోషించిన దేవుణ్ణి, 6 దినములు కాపాడిన దేవుణ్ణి, 6 దినములు పోషించిన దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి, ఆయుష్కాలమును పొడిగించిన దేవుణ్ణి, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేనికోసం ఎదురు చూస్తున్నారట చెప్పండి? ఆ దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడాలబ్బా, ఎప్పుడు ఆదివారం వస్తుందో, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలో. నిజమే, అటువంటి ఆసక్తి కలిగిన వాడే నపుంసకుడని కూడా మనం చెప్పగలం. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి కదా, ఎంత బిజీ షెడ్యూల్లో చెప్పండి, అవునా కాదా? ఆర్థిక శాఖ మంత్రికి
ఎన్ని బాధ్యతలుంటాయి, ఎన్ని బాధ్యతలుంటే ఏంటి, ఎన్ని భారాలు నా భుజం మీద ఉంటే ఏంటి, నా దేవుణ్ణి ఆరాధించటానికి నేను వెళ్ళాలి. కొరహు కుమారులు కూడా అంటారు, దేవాని సన్నిధిని మేము ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు దేవుని మందిరములో నేను కనబడాలి, మిమ్మలను ఆరాధించాలి. నిజంగా ఈరోజు చాలా మందికి ఈ తృష్ణ, ఈ దాహము చాలా మందికి కనబడటం లేదు. ఎప్పుడు ఆదివారం వస్తే ఏ ఊరికి వెళ్ళాలి, ఏ ప్రయాణం చేయాలి, ఏ పండగ చేయాలి, ఏ చుట్టాలింటికి వెళ్ళాలి, ఏ బంధువుల్ని నా ఇంటికి పిలవాలి, ఏ బంధువులింటికి నేను వెళ్ళాలి. కారణము ఆదివారం మాకు సెలవు, ఆదివారం మాకు వీలు పడుతుంది, ఆదివారమే మేము ఎక్కడికైనా వెళ్ళటానికి. కొరహు కుమారులు అంటారు, ఆదివారమే మేము ఎక్కడికో కాదు, దేవుని సన్నిధిని మేము ఎప్పుడు కనబడదామా, దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించకుండగా, ఆయుష్కాలమును పొడిగించిన దేవుణ్ణి ఆరాధించకుండగా, అక్కరలు తీర్చిన దేవుణ్ణి ఆరాధించకుండగా, ఎక్కడికో బంధువుల దగ్గరికి, ఎవరెవరి దగ్గరికో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ పగటి వేళ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక నపుంసకుని పోలిన వారమై, కొరహు కుమారులను పోలిన వారమై దేవుని సన్నిధికి నేను నా ఇంటి వారం ఎప్పుడు కనబడదామా అన్న తృష్ణ కలిగిన క్రైస్తవులముగా మనము పిలవబడుదుముగాక. అందరూ నామే చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుంచి విమోచన జనాంగముగా విడిపించబడి ప్రయాణం చేస్తూ, అలాగున వచ్చేటువంటి కాలక్రమములో ఐగుప్తు దేశములో నుంచి వారు విమోచించబడుతున్న ఆ సందర్భములో అక్కడ ఫరో రాజుతో వాళ్ళు ఏమని అడుగుతున్నారో ఓ మాట మన జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 8వ అధ్యాయం 25 నుంచి 28 వరకు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించండి వారితో చెప్పగా మోషే అట్లా చేయతగదు, అట్లా మేము చేయమండి, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోకి 3 దినములు ప్రయాణమంతా దూరము పోయి 3 దినములంత ప్రయాణము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదమనెను. తలలు పైకెత్తండి. ఏమంటున్నారు ఇశ్రాయేలీయులు? ఐగుప్తు దేశములో ఉన్న రాజు ఏమంటున్నాడంటే, తలలు పైకెత్తండి, ప్రార్థనే కదా, మీ దేవునికి పూజ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోండి ఐగుప్తులు అంటున్నాడు. అట్లెట్లయితదయ్యా, మా దేవునికి ఈ ఐగుప్తు దేశములో మేమేమి చేసినా అది హేయమవుతుంది. వారు ఏమంటున్నారంటే, మేము ఏదైనా మా దేవునికి బలి అర్పించాలంటే, లేక మా దేవుణ్ణి సంతోషపెట్టే వర్షిప్, ఆరాధన, లేక సేవించటం, పూజించటం, బలి అర్పించటం ఏదై అయినా చేయాలంటే 3 దినములంత ప్రయాణం చేసి అరణ్యములో మా దేవుణ్ణి మేము బలి అర్పణ చెల్లించుకుంటాం. ఈ నపుంసకుడు కూడా రథము మీద ఎక్కి ప్రయాణము చేసేంత దూరాన యెరూషలేము ఆరాధనకు వచ్చాడు. రథం, వాహనం. ఆ రోజు
ఈరోజు ఇశ్రాయేలు కూడా ఏమంటున్నారంటే, మేము ఐగుప్తు దేశంలో మా దేవుని సేవించడానికి లేక బలి అర్పించడానికి మాకు అది మా దేవుని దృష్టికి హేయమైనది. 3 దినములంత ప్రయాణం వెళ్ళాలి, మా దేవునికి బలి అర్పించాలి. ఇక్కడ ఓ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేమునకు ఆరాధన చేయటానికి నపుంసకుడు రథం మీద ప్రయాణమై వచ్చాడు. ఇదిగో ఈ దేవుని మందిరానికి వస్తున్న నీవు కూడా ప్రయాణమై దేవుని మందిరానికి వస్తూ వెళుతూ ఉన్నావు. చాలా మంది అంటారు, ఏమిరా మన ఊర్లో లేదా ప్రార్థన? ఏం లేదు? మన ఊర్లో లేదా గుడి, చర్చి? ఉంది. సార్లేని బడి ఏం చేయమంటావు? సరే, ఆ మాట వద్దులే, పాత మాటే. మా దేవుణ్ణి మేము ఈ బలి అర్పించాలంటే 3 దినములంత ప్రయాణం, అంటే భారమైన దూరమైన దేవుణ్ణి ఆరాధించటానికి మన పితరులైన ఇశ్రాయేలీయులు నడుము కట్టుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభు నామానికి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినప్పుడు నీటి వాగులు ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? దుప్పికి దాహం వేసింది, నీటి వాగులు ఎక్కడుంటాయి? చెప్పండి, ఎంత దూరమైనా. చెప్పండి అమ్మా, నా వైపు చూడండి. అక్కోళ్ళు నిద్రపోండి. ఎగో పెట్టి గట్టి కరిచాననుకో, దుప్పికి దాహం వేసింది, నీళ్ళు ఎక్కడుంటే అక్కడికి ఎంత దూరమైనా పోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు అంటారు, ఐగుప్తులో దేవునికి ఆరాధన లేదా బలి అర్పణ కుదరదట్లా. 3 దినములంత ప్రయాణం అంటే దేవుని మందిరానికి వచ్చే విశ్వాసమైన నీవు ఒకవేళ భారంగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, కానీ నీటి వాగుల దగ్గరికి దుప్పి ఆశపడి పరిగెత్తుకుంటూ తృష్ణ కలిగి వచ్చినట్లుగా నీవు కూడా నీటి మడుగులైన నీటి వాగులైన దేవుని సన్నిధానములోనికి దూరమైన భారమైన ప్రయాసపడి వచ్చే విశ్వాసిగా ఉండువుగాక. ఆమేన్ చెప్పండి. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ రథము వాహనము వేసుకొని యెరూషలేమునకు ఆరాధన చేయడానికి వెళుతుంటే ఇశ్రాయేలు 3 దినములంత ప్రయాణం చేసి దేవునికి బలి అర్పణ చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. మనం ఏమనుకుంటాం తెలుసా? మనం వచ్చే దాని డిస్టెన్స్ మనం లెక్కేసుకుంటే దూరం, భారం. అవునా? ఎంత దూరం అండి? చెప్పండి, ఎంత దూరం నీకు? ఒకరోజు పడుతుందా? 1 గంట ప్రయాణము? గంట ప్రయాణమునలో చేయొద్దండి. 30 నిమిషాలలో చేయొద్దండి. ఎటు దిప్పు కొట్టినా మనందరికి గంట ప్రయాణమే. కానీ ఇశ్రాయేలు దూరమైన భారమైన మేము వెళితే ఎక్కడికి వెళ్ళాలి? దేవుణ్ణి బలి అర్పణ చెల్లించాలంటే ఎన్ని దినాలు? దూరమైన భారమైన దేవుని సన్నిధిని వెదికే విశ్వాసిగా ఉండాలి. కొన్ని మారులు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన మనస్సు భారంగా ఉంటది. అంత దూరమా, ఏం పోతావులే, కాస్త భారం. ప్రయాణం చేయలేకో లేకపోతే ఇంకోటో. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, దుప్పికి దాహం వేసినప్పుడు నీటి వాగులు ఎక్కడికుంటే అక్కడికి వెళుతుంది. అది ఎంత దూరమైన ప్రయాణం చేసి తన దప్పిక తీర్చుకోవడానికి వెళుతున్నప్పుడు ఒక ఇశ్రాయేలు కూడా మన పితరులు ఏమని అడుగు కట్టుకుంటున్నారు? 3 దినములతో ప్రయాణం. మా దేవునికి బలి అర్పణ చెల్లించాలంటే ఈ రోజున మనం కూడా దేవుని మందిరానికి వచ్చే విషయంలో కొన్నిసార్లు మనకు భారం, కొన్నిసార్లు మనకు దూరం అనిపించినా దేవుణ్ణి ఆరాధన చేయటానికి నీవు నేను
వెనకడుగు వేయకూడదు. ఆమేన్ చెప్దాం. నీటి వాగుల దగ్గరికి నువ్వు రావాలి, దప్పిక తీర్చుకొని నువ్వు వెళ్ళాలి. దప్పిక తీర్చుకొని నువ్వు వెళ్ళాలి. నిజంగా వాక్య దాహం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి? నీటి వాగుల దగ్గరికి వచ్చేస్తారు. ఇశ్రాయేలీయులు 3 దినములంత ప్రయాణం చేసి మా దేవునికి మేము బలి చెల్లించడానికి దేవుని మందిరాన్ని వెంబడించే విషయంలో ఒకవేళ మనలో అలసత్వం వస్తుందేమో పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత దూరం ఏం అవసరమా అని మనమే సమర్థించుకుంటున్నామేమో. 1 దిన ప్రయాణం కాదు కదా నువ్వు చేసేది, 1 గంట ప్రయాణం. రథము వాహనం మీద ఎక్కి నపుంసకుడు యెరూషలేమునకు ఆరాధనకు వచ్చిన దాన్ని మాదిరిగా ఈరోజు పెట్టుకో. ఇశ్రాయేలీయులు 3 దినములంతా ప్రయాణం చేసిన దాన్ని మాదిరిగా పెట్టుకో. దేవుని ఆరాధించడానికి భారమైన, దూరమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ఏమాత్రము నేను వెనకాడను. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదేనా? ఆయన మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలా? ఆదివారము కోసం ఎదురు చూసే విశ్వాసిగా నీవు పిలవబడాలి. ఆదివారం కోసం ఎదురు చూసే విశ్వాసిగా నువ్వు పిలవబడాలి. ఆ దప్పిక నీకు రావాలి. నేను పెద్ద చదువు చదవలా, కొంచెమే చదివా. ఓ పని చేసుకుంటున్నాను. ఆదివారం ఆరాధనకు వెళ్ళటానికి నాకు నెలలో 4 ఆదివారాల్లో ఇంచుమించు 2-3 ఆదివారాలు నేను ఆగిపోవాల్సి వస్తుంది. ఆదివారపు ఆరాధన మానేయటం నాకు ఇష్టం లేక నీడపాట్న చేసుకునే పని మానేసి బయట పనికి నేను వెళ్ళిపోయాను. నేను అన్ని పనులు చేశాను. నేను జేసీబీ ప్రొక్లైన్కి వెళ్ళాను, పెయింట్ పని చేశాను, సిమెంట్ పని చేశాను, కాంక్రీట్ వర్క్ చేశాను. అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఆ కూలి పనికి పోతే జీతంది కాకుండా ఆదివారం నేను ఆ పని మానేసి చర్చికి వెళ్ళిపోవచ్చు. నన్ను ఎవడు ఆగమని చెప్పడు. కేవలం ఈరోజు అన్యజనుల మధ్యలో నిలబడి దేవుని సేవ చేయగలుగుతున్నాము అంటే విశ్వాసిగా ఉన్న దినాలలో దేవుని సన్నిధిని కనబడకుండగా, ఏ రోజు మానకుండగా, ఆ ఆదివారము నిమిత్తమై ఎన్నో విస్తారమైన పనులు ఉన్నా వాటిని మానేసి దేవుని మందిరంలో కనబడాలనే దప్పికతోనే మేము ప్రయాణం చేశాం. దూరమైన భారమైన ఆ రోజు పని చేసుకున్నా కూడా కూలి వస్తుంది. చాలా మంది అనుకుంటారు కష్టంగా ఆధారాధారం పోవాల్సిందేనా పని మానుకొని. ఆ రోజు నీ ఒకరోజు దేవుంది. ఆ రోజులు పని చేయగలిగావంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ రోజులు కొంచెం రెస్ట్ ఇచ్చాడు అనుకో, కూలి వచ్చిందా? అప్పు కోసి ఆసుపత్రికి పోవాలి. ఎందుకు అంతవరకు పోవాలి? మనం దేవునికి ఇచ్చేది ఇచ్చేసేయండి, ఏ దిగులు ఉండదు. దేవునికి ఇవ్వాల్సినది ఆయన దానికి ఇవ్వండి. దేవుని ఎప్పుడు తీసుకోవద్దు. మనం దేవుడు కోరుకున్నది ఒకటే, నా సన్నిధిని నీవు కనబడాలి, నా మందిరములో నువ్వు కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నపుంసకుడు రథము మీద యెరూషలేమునకు ఆరాధన చేయటానికి వెళ్ళాడు. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అయినప్పటికీ ఆటంకాలు ఎదురవుతున్న ఇశ్రాయేలులకు ఒత్తిడి జరుగుతుంది. మీరు ఇక్కడే బలి చెల్లించుకోండి అని ఐగుప్తు రాజు అంటున్నాడు. వారంటారు ఇక్కడ కుదరదు, 3 దినములంతా ప్రయాణం వెళ్ళాలి, మనస్సారా మా దేవునికి బలి అర్పణ చెల్లించాలి, అరణ్యములో మా దేవుని మనస్సారా మేము ఆరాధన చేయాలి, మేము స్వేచ్ఛగా ప్రభు సన్నిధిని గడపాలి.
ఇశ్రాయేలులో కూడా తృష్ణ కలిగింది. బైబిల్ గ్రంథములో అబ్రహాం కూడా తన మిక్కిలిగా ప్రేమించే కుమారుని బలి అర్పణ ఇవ్వటానికి దేవుడు కోరినప్పుడు 3 దినములంతా ప్రయాణం చేసి తన పనివారితో అంటున్నాడు, నేను నా కుమారుడు దేవునికి మొక్కి తిరిగి వస్తాను అంటున్నాడు. అబ్రహాము తన కుమారుడు దేవునికి మొక్కి వెళ్ళటానికి, దేవుడు చూపించినటువంటి పర్వతము దగ్గరికి వెళ్ళటానికి, దేవునికి మొక్కి తిరిగి రావటానికి, దేవుణ్ణి ఆరాధించి తిరిగి రావటానికి, దేవుణ్ణి పూజించి తిరిగి రావటానికి అబ్రహాము చేసిన ప్రయాణం 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? ఇశ్రాయేలు కూడా 3 దినములంతా ప్రయాణం చేయాలి. మేము దూరమైనా పర్వాలేదయ్యా రాజా, భారమైనా పర్వాలేదు, కాళ్ళ నొప్పులు వస్తూ వచ్చినా పర్వాలేదు, దేవుని కోసం. కాళ్ళ నొప్పులు వస్తే దేవుని కోసం ఏమన్నా ఇబ్బందా? చెప్పండి, ఉమా చెప్పమంటారా? ఆ రోజు 3 దినములంత ప్రయాణం, మాకు కాళ్ళ నొప్పులే రాని, కీళ్ళ నొప్పులే రాని, అంత దూరం ప్రయాణం చేశాకే, అక్కడికి వెళ్ళాకే మా దేవునికి బలి అర్పిస్తామని ఒప్పుకోలు చేసుకున్నారు కదా. ఆ మాటను బట్టి వాళ్ళకి కాళ్ళ నొప్పులే రాకుండా చేశాడు దేవుడు. చేశాడా లేదా? వాళ్ళ కాళ్ళకు వాపులైనను రాలేదు, వాళ్ళ చెప్పులు వార్లైనను తెగిపోలేదు, వారు వేసుకున్న బట్టలు. ఎందుకో తెలుసా? మా దేవుణ్ణి సేవించాలంటే, ఆరాధించాలంటే అది మా దృష్టికి భారమైన, దూరమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన వారి గుండెల్లో ఉన్నటువంటి ఆ దాహమును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాల అరణ్యములో యాత్రలో ఉన్నప్పుడు వారి కాళ్ళకు వాపులైనను రానివ్వలేదు, వారి చెప్పులు వారైనా తెగిపోలేదు, వారి బట్టలు పాతగిల్లలేదు. దేవుని కోసము ప్రయాసపడిన ఏ కుటుంబానైనా దేవుడు ఆశీర్వదించకుండా మానాడు. గట్టిగా ప్రభునామానికి చెప్పకూడదాం. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీవు భారమైనా పర్వాలేదు, దూరమైనా పర్వాలేదు, ఏ పరిస్థితి అయినా ఆ నపుంసకుని వలె నేను కూడా యెరూషలేమునకు ఆరాధనకు వచ్చినట్లుగా 3 దినములంత ప్రయాణం ఆ పితరులు ప్రయాణము చేసి దేవుణ్ణి బలి అర్పణ చెల్లించాలన్నట్లుగా మనం కూడా పూనుకుంటే వాళ్ళ కాళ్ళ వాపులు రాలేదు, చెప్పుల వార్లు తెగిపోలేదు, బట్టలు పాతగలేదు. ఎన్ని సంవత్సరాలు? సాధ్యమేనా? దేవుని కొరకు నువ్వు త్యాగం చేసుకుంటే దేవుడు నీ కోసం ఎంతైనా ఆయన సాధ్యపరచగలడు. మనలో ప్రయాస తక్కువైపోయింది, ప్రతిఫలం కోరుకుంటున్నాం, ప్రయాసపడకుండా. ఏం ప్రయాస? దేవుని మందిరంలో నేను ఎప్పుడు కనబడేదనా? ఆయనను ఆరాధించాలి, అయ్యో నేను కొనియాడాలి, నా దేవుని సన్నిధానములో నేను గలమెత్తి స్వరమెత్తి ఆయన నామమును నేను నా స్వరముతో కొనియాడాలి, పూజించాలి. ఆరాధన చేయగలిగిన దేవుని ఆరాధించు దినమున నేను అనేక పర్యాయములు విలువైన దేవుని సన్నిధిని కోల్పోయిన వాడనై పోగొట్టుకున్న వాడను. ప్రయాసపడకుండా ప్రతిఫలం మనం కోరుకుంటాం, తప్పు కదా? ప్రయాసపడి నువ్వు దేవుని ప్రతిఫలం అడగాలి, దేవుని మందిరములో కనబడాలి. అప్పుడు నువ్వు అడగాలి, 6 రోజులు నా కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదించు. ఇదిగో ఈరోజు నీ మందిరానికి వచ్చానయ్యా, నేను కుటుంబముగా వచ్చానయ్యా, నేను ఒక్కదాన్నే వచ్చాను. 6 రోజులు నేను చేసిన కష్టం ఎక్కడికి పోకూడదు, ఆశీర్వదించు. ఆ రోజు దేవుని మందిరంలో ఆరాధించిన ఆ ఆరాధనకు, ప్రయాసకు ప్రతిఫలం దేవుడు నీలో నిలుపుతాడు. నేను అనుకున్నాను, ఆ రోజు 3 దినములంత ప్రయాణం మేము వెళ్లాల్సిందే అనుకున్న కారణం చేత ప్రయాసపడటానికి పూనుకున్నారు. వారికి కాలవాపులు రాలేదు, ఏ రోగము రానియకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం దేవుని మందిరాన్ని కనబడుటలో ఎక్కడ అలసత్వం చేస్తున్నాం? దూరమనా, భారమనా, వీలు పడదనా, అనుకూలం కాలేదనా?
అబ్రహామును గురించి ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 3-5 వచనాలు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడు. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి మొక్కి మరలా నీ వద్దకు వచ్చేదమని చెప్పి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడదాం. 3 దినములంత ప్రయాణం, 3వ రోజు అయింది. ఎక్కడికి వెళ్ళేసరికి అబ్రహాము దేవుడు చూపించిన పర్వతము దగ్గరికి వెళ్ళేసరికి 3వ నాడు. అవసరమా అండి? పక్కనున్న సంఘాలకు చర్చిలకు వెళ్ళొచ్చు కదా. వాక్యం చెప్తుంది, దేవుడు చూపించే చోటుకు అబ్రహాం దేవునికి మొక్కటానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? దేవుడు చూపించే చోటుకి, దేవుణ్ణి మొక్కటానికి. అబ్రహాము 3 దినములతో ప్రయాణము చేశాడు. ఆ రోజు తెల్లవారినప్పుడు బయలుదేరితే 3వ రోజు దేవుడు చెప్పిన చోటికి చేరుకున్నాడు. కాలినడకనే గాడిద, కట్టెల మోపు, కుమారుడు. ఎంత ప్రయాస చెప్పండి, ప్రయాస కాదా? మనం బస్సుల్లో రైల్లో 3 రోజులు ప్రయాణం చేస్తే ఏం చేస్తాం మనం? లాంగ్ జర్నీ. ఏ జర్నీ? ఏది రైల్లో పోయి కూడా గాడిద మీద కాలినడకన పోతే చెప్పండి. 3వ నాడయింది. చెప్పాడు, దేవుడు చూపించే చోటు వచ్చేసింది. దేవునికి మొక్కి ఎంత చక్కగా చూడండి. ఆ రోజు అబ్రహాం కూడా దేవుడు చూపించే చోటుకి దేవునికి మొక్కటానికి, బలి అర్పించటానికి 3వ నాడు అయ్యింది. ఇశ్రాయేలు కూడా మేము మా దేవునికి బలి అర్పించాలంటే 3 దినములంతా ప్రయాణం చేయాలి. అబ్రహాముకు భారం కావచ్చు, దూరం కావచ్చు, కానీ దేవుడు చూపించే చోటు మాకు కావాలి. అవి నీటి వాగులై ఉండాలి, నీటి మడుగులై ఉండాలి. మాకు దాహము తీర్చగలిగిన వాక్యం అక్కడ ఉండాలి. మేము బలపడగలిగిన వాక్యం అక్కడ ఉండాలి. మేము స్థిరపడగలిగిన సందేశాలు అక్కడ వినిపించగలిగాలి. దేవుడు మాట్లాడే చోటు మాకు కావాలి. దేవుడు చూపించే చోటు మాకు కావాలి. ఈరోజు క్రైస్తవులు వీటిని వెంబడించడం లేదు. వీటిని వెంబడించడంలా దూరం అనుకుంటున్నాం, భారం అనుకుంటున్నాం. నేను అంటాను ఓ మాట, నాకు మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. మనం పొలాలకు వెళ్తా ఉంటాం. మన ఇంటి పక్కనే ఉన్నాయి మన పొలాలు. చెప్పండి, మన ఇంటి పక్కన ఉన్నాయా? దూరమే కదా. అట్లాగని ఇత్తనం వేయకుండా మానేస్తాం. ఎక్కడే పోతావు లేదా, ఎంత దూరం ఉంది పొలం అనుకుంటావా? సరే, రైల్వే స్టేషన్ ఏడుంది? కోసిగలో. మన ఇంటి పక్కన ఉందా? ఎయిర్పోర్ట్ ఎక్కడుంటుంది చెప్పండి? అదే కర్నూలులోనే. మనం ఉన్న చోటే పక్కనే ఉండవుగా, కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మరి విమానం ఎక్కాలంటే ఏం చేయాలా? అంత దూరమా సార్? ఇంటి పక్కనే అంటామా? రైల్వే స్టేషన్ని, ఎయిర్పోర్టుని, సరే ఆసుపత్రి చెప్పండి. పిల్లోడికి బాగాలేదు, దూరమైనా నాకు బాగలేదు, భారమైనా
పోవాల్సిందే కదా. అంటే బాహ్య సంబంధమైన మన అక్కరల విషయములో, అవసరతల విషయములో దూరమైన, భారమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ప్రయాస అయినా పర్వాలేదు, మనం వెళతాం. దేవుని మందిరము విషయములో, దేవుని మొక్కే విషయములో, దేవుని ఆరాధించే విషయములో దూరమని, భారమని, ప్రయాసని, చిన్న లోపం చెప్పమంటావా? శాచికి లేక ఆ వారం కూర తినేసే మాని, కూరక ఈ ఖర్చంతా మందిరానికి శాచికి పెట్టుకో. నేను అత్తగా చేశాను. ఆ వారం కూర మాంసం తినకుండా మాంసానికి అయ్యే ఖర్చు ఆదివారం సందాకో శాచికో చేసిందే చెప్తున్నా మీకు, భయం ఏం లేదు. వారమంతా మనం తింటాం, తాగుతాం, కట్టుకుంటాం. సరిగ్గా ఆదివారం వచ్చేసరికి ఏం లేదు, కూర మానే వారం. దేవుని కోసం ప్రయాసపడి దేవుని మందిరములో ప్రతిఫలం అడుగు. రక్తము ఓర్చకుండగా ఖడ్గము దుయ్యువాడు శాపగ్రస్తుడు. ఏమోర్చకుండగా? రక్తం ఓర్చకుండగా ఖడ్గం దూసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ప్రయాసపడకుండగా దేవుని మందిరములో ప్రతిఫలం అడగలేము. దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము 3వ నాడు దేవుడు చూపించే చోటుకు వెళ్ళాడు. ఇదిగో నేను నా కుమారుడు దేవునికి మొక్కి తిరిగి వస్తాం. ఇశ్రాయేలు కూడా దేవునికి చెల్లించే బలి ఇక్కడ కాదు, 3 దినములతో ప్రయాణం వెళ్ళొస్తాం. నపుంసు కూడా రథము మీద ఎక్కి, వాహనం మీద ఎక్కి ప్రయాణము చేసి యెరూషలేము ఆరాధనకు వెళ్ళాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం చాలా దూరం, చాలా కష్టమైపోయింది రావాలంటే. దేవుని కోసము, దేవుని మందిరములోను కనబడటానికి భారమైన, దూరమైన నా దేవుని సన్నిధిలో నేనెప్పుడు కనబడేదనా అని ఎదురు చూడాలి ఒక విశ్వాసి. దేవుని కరదృష్టి నీ మీద ఉంటుంది. ఆమేన్ చెబుదాం. నపుంసకుడు రథము మీద ఎక్కి ఆరాధనకి వెళ్ళాడు, అంటే ప్రయాణం చేశాడు. ఈరోజు నువ్వు కూడా ప్రయాణం చేసి వస్తున్నావు. ఇకపై కూడా భారమో, దూరమో, ఇంకోటో అలసత్వం చేకూర్చుకోకూడదని వాక్యం మనకు మరొక్కసారి ఒక హెచ్చరిక చేస్తూ ఉంది. అబ్రహామును జ్ఞాపకం చేసుకో, నపుంసకుని జ్ఞాపకం చేసుకో, ఇశ్రాయేలు అంటున్న మాటని జ్ఞాపకం చేసుకో. దేవునికి మొక్కే, బలి అర్పణ చెల్లించే, ఆరాధించేటువంటి విధానం ఇది మనకు ఒక మాదిరి. మరొక మాట, ఆరాధనకి వెళ్ళి తిరుగు ప్రయాణమై నపుంసకుడు బయలుదేరాడు. తిరుగు ప్రయాణమై చెప్పండి, చదవండి మూలవాక్యం. అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు ఆరాధన చూసుకున్నాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నాడు. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తల్లు పైకెత్తండి. అవును, అప్పుడే కదా ఆరాధన ముగించుకున్నాడు, తిరిగి వెళ్తున్నాడు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. అదే రథంలో అతడు తిరిగి వెళ్ళొచ్చు. తిరుగు ప్రయాణంలో ఏం చేస్తున్నాడు? తిరుగు ప్రయాణంలో రథములో కూర్చొని యెషయా ప్రవక్త గ్రంథమును ఆయన ఏం చేస్తున్నాడట? చదువుతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? అమ్మయ్య, ఎట్లాగో ఈ వారం ఆరాధన అయిపోయా, నేను గెలిస్తే ఎట్లాగట్లా పోతానో పోలేను అనుకో. ఏంటి పోతానో అంటే సిద్ధపాటు లేదన్నమాట. పోతానో పోలేనో. పెళ్ళికైతే వారం ముందే
పేరంటాలకైతే 10 దినాల ముందే దేవుని మందిరానికి అయితే పోతానో పోలేనో, అప్పుడే ఆరాధన చూసుకొని తిరుగు ప్రయాణములట దేవుని ఆరాధన చేసి తిరుగు ప్రయాణములో కూడా యెషయా గ్రంథము, ఆ గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా చెప్పాలి ఇలాగూ. ఆరాధన అయిపోతుంది, అమ్మయ్య ఈ వారం వాక్యం చెప్పేశాను అన్ని రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే మనకు కూడా కాస్త శరీరం అలసిపోయి ఉంటుంది. కానీ నపుంసకుడు తిరుగు ప్రయాణములో కూడా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అంటే ఆ వ్యక్తి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వాడు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తే కాక దేవుని దృష్టికి ధన్యుడు అని మనము చెప్పవచ్చు. ఆమేన్ చెబుదాం. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మాట్లాడుతూ, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడే ఆరాధన చూసుకున్నాను, కాస్త విశ్రాంతి తీసుకుందాం అనేటువంటి భావన తనలో లేదు. కానీ తిరుగు ప్రయాణంలో అలసట ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దేవుని వాక్యము చదవాలని తనలో ఒక ఆశ, ఆరాటము తనలో ఇంకా ఉంది. యెషయా గ్రంథాన్ని తిరుగు ప్రయాణంలో చదువుకుంటున్నాడు. ఈ పగటి వేళ ఆరాధనలో దేవుని వాక్యం చెబుతుంది, ఆరాధనకు వచ్చిన నీవు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, తిరిగి మరలా దేవుని మందిరంలో చేరే వరకు, సోమవారం నుంచి శనివారం వరకు తిరిగి 6 రోజులు నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, అనుదినము దేవుని ధర్మశాస్త్రమైన వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్ చేద్దాం. మళ్ళా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదివారం వాక్యం అనుకోవద్దు. ఇంటికి వెళ్ళాక కూడా తీసుకోదు, బైబిల్ తీసుకొని చదువు, కొంచెం మనకు తెలివి వస్తుంది. కొంచెం ఏం చేయాలి? ఆరాధన అయిపోయింది, తిరిగి ఆదివారం బైబిల్ తీయద్దు. ఆరాధన అయిపోయింది, తిరిగి ఆదివారం ఈ బైబిల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏడుంటది చెప్పండి? మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుంది? మళ్ళా ఆదివారం. అంటే వారం వరకు దీని ముఖం చూడం, దీన్ని తెరవం. ఏమైనా తెరవాలంటే ఇట్టిట్ట ఇది బంకేసి కనిపించట్లే కదా, మా ఊరి భాషలో పేపర్లు బంకేసి ఉంటుంది. ఇట్లా కొంచెం ఎప్పుడో తీసింటే కదా తొందరగా వచ్చే ఇట్లా పేకి కేసింది కదా పేపర్లు. అట్లా కొంచెం బైబిల్ తీయండి ఇంటి దగ్గర. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు నపుంసకుడు. సహవాసములో దేవుని వాక్యం వింటావు, ఆరాధిస్తావు. దేవుని మందిరములో కలుసుకున్న తిరిగి మందిరానికి చేరే వరకు కూడా దేవుని ధర్మశాస్త్రమైన వాక్యాన్ని వీలు పడిన ప్రతి సమయాన, పగలైనా రే అయినా, ఎప్పుడైనా కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. మనం ఇంటి దగ్గర, నువ్వు ఇంటి దగ్గర వాక్యం చదవవు, ఇక్కడ చదవమంటే అన్ని తప్పులే, అంత తడబాటు. తెలుగు భాష రానులు చదువుతారు కదా, అట్లా బైబిల్ చదవని ఇంటి దగ్గర. మనకు మాదిరి నపుంసకుడు తిరుగు ప్రయాణములో కూడా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. మన ప్రమాణ గ్రంథం బైబిల్ రోజు చదవాలి. ఆమేన్ చెబుదాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆ మాట చాలు, మన జీవితాలే ధన్యమైపోతాయి. తిరిగి ఆదివారం వరకు బైబిల్ ముఖం చూడకుండా ప్రక్కన పెట్టొద్దు. సమయం దొరికిందా? చదవచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్నారా? నీకే చదవచ్చా? కాస్త వాక్యం చదువుకో. ఆ వాక్యం చదువుకో. ఆ వాక్యంలో నుంచి దేవుడు ఏదో ఒకటి మనతో చెప్తాడు. నపుంసకుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాడు.
అతడు ధన్యుడు అని చెప్పవచ్చు. చాలా మంది వాక్యం చదవరు, బుక్కులు చదువుతారు. ఏం చదువుతారు? ఏం బుక్కులు? బైబిల్ బుక్కులు కాదు, నవల పుస్తకాలు, ఇంకో బుక్కులు రకరకాలు ఉంటాయి కదా, కథలు ఉంటాయి కదా, అవి చదువుతూ ఉంటారు. క్రైస్తవులు ఏం చదవాలి చెప్పండి? ఏం చదవాలి? బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. ఇక్కడ వాక్యం వినాలి, మరలా ఇంటికి వెళ్ళి వాక్యం చదవాలి. ప్రతిరోజు చదువుకోవాలి వాక్యం. నపుంసకుడు తిరుగు ప్రయాణంలో కూడాను యెషయా గ్రంథాన్ని చదువుకోవటం చాలా ఆశ్చర్యం కదా. విశ్రాంతి తీసుకోవటానికి, శరీర అలసట తీర్చుకోవడానికి తను ఏమాత్రము కూడా పూనుకోవటం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని వెలిగిస్తుంది, దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యము శక్తి కలిగినది. ఎంత శక్తి కలిగినదంటే అసలు ఈ వాక్యము వాడబారనిది. చెప్పండి, ఎలాంటిది వాక్యం? వాడబారనిది, నిత్యము నిలిచేది. అసలు మనం పుట్టిందే వాక్యమూలాన, అక్షయ బీజమైన వాక్యమూలాన మనం జన్మించాం. మనం పుట్టిందే వాక్యం ద్వారా. మరి పుట్టిన వాక్యము ద్వారా జన్మించిన మనం వాక్యాన్ని చదవకుండా మనం ఎలాగో బలం పొందుకోగలం? వాక్యం మనల్ని కొన్నిసార్లు దేవుని స్థానములో ఉంటూ మాట్లాడుతుంది, గద్దిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మనల్ని వాక్యము కొన్నిసార్లు ఆదరణ చేస్తుంది, ధైర్యపరుస్తుంది, అవగాహన, ఆలోచనలోనికి మనల్ని తీసుకెళ్తుంది. వాక్యం చదవాలి అని ఈ పగటి వేళ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథములో ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న విధానం చదువుకుందాం. ఆ మాట యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని. ప్రభునామని గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ గ్రంథాన్ని నీవు భక్షించు. దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి. అది మనకు చెప్పండి ఆహారము. అంతేనా? ఆహారం. విశ్వాసికి ఆహారం ఏమిటి? మన ఆత్మీయ ఫలం ఏమిటి? మనకు ప్రమాణ గ్రంథమేది? వాక్యం సజీవమైనది. ఆయన వాక్యధారిగా ఈ లోకానికి వచ్చాడు. మన వాక్యము దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఏమంటున్నాడంటే, ఈ గ్రంథాన్ని నీవు భక్షించు, తిను, ఇది నీకు ఆహారం. అంటే దేవుని వాక్యము చదవటము, దేవుని వాక్యం వినటము అర్థమేంటో తెలుసా? ఆ వాక్యాన్ని మనము భక్షించాలి. దేవుని గ్రంథము చదవాలి, భక్షించాలి. అది మనకు ఆత్మీయ ఆహారం. మనకు అది ఆకలిని తీరుస్తుంది, ఆత్మీయ దాహము తీరుస్తుంది. మనం ఇంటి దగ్గర వాక్యం చదవం అంటే వాక్యాన్ని మనం భక్షించాలి, ఆహారముగా భుజించాలి. మనకు ఆహారం. నేను నోరు తెరవగా గ్రంథాన్ని ఆయన నాకు ఇచ్చాడు.
నేను భుజించాను, నా నోటికి ఎలా ఉంది అది? ఎలా ఉంది? దేవుని మాటలు తేనె కంటే మధురమైనటువంటి వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నపుంసకుడు ఆరాధన చూసుకొని తిరుగు ప్రయాణములో తేనె కంటే మధురమైన ఆత్మీయ ఆహారమైన, తన విశ్వాసానికి, తన భక్తి జీవితానికి మూలమైన ప్రమాణమైనటువంటి శక్తిని ఇవ్వగలిగిన వాక్యాన్ని చదువుతున్నాడు. అందుకే ఆయన ధన్యుడు అని మనం చెప్పగలం. అది ఒక ఆత్మీయ ఆహారము. ఈ గ్రంథము ఒక ఆత్మీయ ఆహారం. ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? భక్షించాలి. శరీరానికి ఆహారాన్ని తింటాం, ఈ యొక్క ఆత్మీయతకు ఆహారము ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనము చదవాలి, ధ్యానించాలి, వినాలి. ఈ ఆహారమును వారమంతా చదవవు, లేదా విన్న వాక్యమైనా మనము నెమరు వేసుకోము. ఏం వేసుకోము? గేదెల్ని ఎప్పుడైనా చూసారా? పశువుల్ని ఎప్పుడైనా చూసారా? మేత తింటుంటది, నెమరు వేస్తా ఉంటది. ఏం చేస్తుంటది? నెమరు వేస్తా ఉంటది. ఆదివారం విన్న వాక్యాన్ని తిరిగి దేవుని మందిరానికి చేరే వరకు ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? తింటా ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, నెమరు వేసుకుంటుండాలి, పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నువ్వు చదువుకున్న అక్షర జ్ఞానము కలిగిన వాడు, కలిగిన దానిని చక్కగా నోట్ చేసుకోవాలి, చక్కగా నోట్ చేసుకోవాలి. వచనాలు రాసుకో. ఏం చెప్పాం, ఎవరి గురించి చెప్పాం, ఇది నాకు ఎలా ఉపయోగపడింది, నేను ఎలాగూ దేవుని కోసం ఉండాలి, అవన్నీ చక్కగా మరలా ఇంటికెళ్ళి అంత చక్కగా రాసుకో. 10 సార్లు చదివినా ఒకటే, ఒక్కసారి రాసినా ఒకటే. నువ్వు తిరిగి ఇక్కడ విన్న వాక్యాన్ని ఒకరోజు అలాగున తిరిగి నువ్వు వెళ్ళి రాసుకున్నావు అనుకో, 10 సార్లు చదివిన దాంతో సమానం. ఇప్పటికీ నేను విశ్వాసిగా ఉన్నప్పుడు విన్న వాక్యాలు, రెఫరెన్స్లు నా దగ్గర అట్లాగే ఉన్నాయి. బుక్స్ అన్ని అట్లే ఉన్నాయి. ఆదివారం విన్న వాక్యం తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళంతా చక్కగా మరలా ఒక డైరీలో చక్కగా రాసుకున్నాను. బైబిల్ సెమినార్కు 2008లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పుస్తకాలు తీసుకెళ్ళాను. చిన్న చిన్నవి పేజీలన్నీ ఒక చోట బైండింగ్ చేసి చిన్న చిన్న బుక్స్. ఆ చిన్న చిన్న పుస్తకాల్లో, సెమినార్లో రఫ్ నోట్ బుక్ అన్ని కూడా అట్లే ఉన్నాయి దగ్గర. ప్రెస్ వాళ్ళు ఎలా రాసుకుంటారు రఫ్ నోట్, ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు తిరిగి మరలా ఇంటికి వెళ్ళి వాటిని రెఫరెన్స్, ఆధారం, ఉపమానం, ఎవరి గూర్చి, నపుంసకుడి గూర్చి, ఇశ్రాయేలును గూర్చి, అబ్రహామును గూర్చి, ఫలానా వ్యక్తిని గూర్చి. ఇవన్నీ ఏంటి తెలుసా? వాక్యాన్ని నెమరు వేసుకోవటం. అబ్బే మనకింత టైమా, మనకి ఎన్ని పనులో, రాజు కాకపోయినా, నువ్వు మంత్రి కాకపోయినా, పసిరెండు కాకపోయినా, ఎన్ని పనులో దేవుని వాక్యం చదివేంత టైమా అనుకుంటావు కదా నువ్వు. మళ్ళీ అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. దేవుని వాక్యము తీసి ప్రతిరోజు నువ్వు బైబిల్ గ్రంథాన్ని తెరచి, నపుంసకుడు తిరుగు ప్రయాణములో కూడా వాక్యమును, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అలాగూ మనము కూడా తిరిగి వెళ్ళిన తర్వాత వారమంతా కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని నీకు వీలు పడినన్ని మాటలు చదువుకో. అదే యెహెజ్కేలు ప్రవక్త నోరు తెరిచినప్పుడు గ్రంథాన్ని ఆయన తినిపించాడు. అది నా నోటికి తేనె కంటే మధురంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మనకు ఆహారం. చెప్పండి, మనకేంటి ఆహారం? వాక్యం. దీన్ని చదవాలి, ఈ వాక్యం చదవాలి. ఎంతసేపు చదివితే మళ్ళీ అంతసేపు ప్రార్థన చేసుకోవాలి. ఈ పగటి వేళ దేవుని వాక్యం మనకు ఇలాగూ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏదో ఒకటి చదువు, మత్తయి సువార్త చదువు, ఆదికాండం చదువు, నిర్గమాకాండం చదువు,
స్వార్థలు చదువు, పత్రికలు చదువు, పౌలు మిషనరీ సేవ, పరిచయ, అపోస్తుల కార్యాలు మొత్తం చదువు. తిరిగి ఇక్కడ ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు అలాగున ఉందో లేదో నీకు కూడా అర్థమవుతుంది వాక్యం. నువ్వు విడిగా వాక్యం చదువు. ఆ వాక్యం ఇక్కడ వింటున్నప్పుడు త్వరగా నువ్వు అర్థం చేసుకోగలవు. నేను నోరు తెరవగా దేవుడు గ్రంథాన్ని నాకు తినిపించాడు, నేను తిన్నాను, నా కడుపార నేను తిన్నాను, అది నా నోటికి తేనె కంటే మధురంగా కనబడింది, జుట్టు తేనె ధారల కంటే మధురమైనది ఆ దేవుని వాక్యం. ఆహారము, మనకు వాక్యమైన ఆహారాన్ని ప్రతిరోజు ఏం చేయాలి? భక్షించాలి. అంటే చదవాలి, ధ్యానించాలి. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. వాక్యం చదవాలి, వినాలి, చదవాలి. అలా యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అప్పటికే దేవుని ఆత్మ ఫిలిప్పు అనబడేటువంటి ఒక సువార్తికుని దేవుని ఆత్మ పంపటం జరిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ నపుంసకుడు రథం మీద వెళ్తుంటే ఎదుర్కొని ఫిలిప్పు ఆ రథం మీద వెళుతున్న నపుంసకుని దగ్గరకు పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును రిక్వెస్ట్. తనను పైకెత్తండి. తను ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడే ఆరాధనకు తిరిగి వెళుతున్న ప్రయాణంలో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవుని ఆత్మచేత సువార్తికుడైన ఫిలిప్పు నపుంసకుని దగ్గరికి పంపబడ్డాడు. ఫిలిప్ అడిగినటువంటి మాట అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను చదువుతున్నది ఎలా గ్రహించగలను? దేవుడే నిన్ను పంపాడు. నేను చదువుతున్న వాక్యం నాలో ఫలించాలంటే, నేను చదువుతున్న వాక్యం నాలో ఫలాలుగా మిగిలిపోవాలంటే నీవు నాకు వివరము చెప్పాలి. దయచేసి సార్ రథం ఎక్కి కూర్చోండి అని రిక్వెస్ట్ చేశాడు. ఆత్మదేవుడు పంపాడు, తను కూడా రిక్వెస్ట్ చేశాడు, వేడుకున్నాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధనకు వెళ్ళాలి, వాక్యం చదవాలి. నీకు త్రోవ చూపే ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, యాజకుడు, సేవకుడు ఉండాలి. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నేను చదువుతున్న దానిని ఎలా అర్థం చేసుకోగలను? ఏమి గ్రహించగలను? ఈరోజు నీకు ఒక దైవజనుడు, ఒక నడిపించే నాయకుడు ఉండాలి. మేమేదో ఆరాధన చేసుకుంటాం, మేము పాట పాడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, మాకు కూడా వాక్యం తెలుసని చాలా మంది 4 రోజులు గుడికి వచ్చి ప్రార్థనకు వచ్చి మాకు కూడా అలవాటు అయిపోయింది, మా వాడు కూడా వాక్యం చెప్తాడు, మా పాప పాట పాడుతుంది, మేము కూడా ఒకటి సందా పెట్టి చేపించుకుంటామని వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే చేస్తుంటారు. చేయొచ్చు అట్లా? దేవుడు పిలిచిండాలి సేవకి. ఆత్మచేత పంపబడిన ఫిలిప్పు ఆ నపుంసకుడు చదువుతున్న వాక్యాన్ని గ్రహింపు కలిగించేవాడు. అవునా? అట్లా చాలా మంది చేసి నష్టపోయారు. మా కనులు సాక్ష్యం, మా చెవులతో సాక్ష్యం విన్నది.
చక్కగా ఓ ఫెలోషిప్కి వెళ్ళేటువంటి వాళ్ళు వాక్యం చెప్పే సేవకుడు కంటే ఎక్కువ చదువుకున్నారు. చెప్పండి, సంఘంలో వాక్యం చెప్పే పాస్టర్ కంటే వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు. అందరూ డాక్టర్లే, అందరూ విమానంలో తిరిగే స్థితి ఉంది. సంఘం పెట్టారు, సందా పెట్టె కూడా పెట్టుకున్నారు, సేవ జరుగుతుంది. లేనిపోని తతంగాలు, నష్టం అంతా జరిగింది. నీవు పిలువబడినది దేనికో తెలుసా? దేవుణ్ణి ఆరాధించటానికి. నపుంసకుడు ఒక విశ్వాసిగా పిలువబడ్డాడు, దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉన్నాడు. అయితే తన భక్తి, తన విశ్వాసము పరిపూర్ణం కావాలంటే, తన విశ్వాసము, తన భక్తి, తన ఆత్మీయత పూర్ణతలోనికి రావాలంటే నాకు త్రోవ చూపే ఒక వ్యక్తి కావాలి. నేను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను కానీ ఇది ఏంటో నాకు అర్థం కావటం లేదు, గ్రహింపు నాకు కావటం లేదు. నీవు వాక్యం చదవగలవేమో, ఆ వాక్యానుసారంగా నడిపించగలిగినది నపుంసకుని ఎవరు అంటే ఆత్మ చేత పంపబడిన ఫిలిప్పు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక విశ్వాసికి ఒక సేవకుడు కావాలి, ఒక కాపరి కావాలి, ఒక నాయకుడు కావాలి. మేమే పాడుకుంటాం, మేమే చదువుకుంటాం, మేమే చెప్పుకుంటాం వాక్యం అంటే ఆ భక్తి, ఆ విశ్వాసం పూర్ణతలోనికి రాదు. చాలా సంఘాలు జరుగుతున్నాయి ఎక్కడో దూరంగా, దగ్గరలోనే, మన కంటికి కన్సూప్ మేరలోనే. ఆ వారం సార్ వచ్చిండడు, అదే పాస్టర్. తెలిసినా నువ్వు లేసిన చదవచ్చు కదా, నీకు బైబిల్ చదివేసిన సార్ రావడానికి ఈరోజు ఫోన్ చేసినాడు. ఆ చిన్నోడు చదవచ్చు అని వాక్యం చెప్పి చనిపోతే ఆరాధన జరిగినట్లా? వాక్య గ్రహింపు వచ్చిందా? చెప్పండి. గ్రంథం చదువుతున్నాడు, తను పూర్ణతలోనికి రావాలంటే ఎవరు కావాలి? ఆత్మ చేత పంపబడిన, దేవుని చేత పంపబడిన, పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నువ్వేం చదువుతున్నావు? నీకు అర్థమవుతుందా? దేవుడు నన్ను పంపాడు. ఆరాధనకి వెళ్ళొస్తున్నావు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నావు, భక్తి చేస్తున్నావు. నీ భక్తి పరిపూర్ణం కావాలంటే, నీ విశ్వాసము ఎదగాలంటే, నీ విశ్వాసము పరిపూర్ణతలోకి రావాలంటే క్రీస్తు యేసు ఎదుట నిన్ను సంపూర్ణునిగా నిలవబెట్టగలిగిన ఒకడు కావాలి. అదే సమాధానము నపుంసకుడు అంటున్నాడు. నేను చదువుతున్నాను కానీ ఒకడు నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను? అందుకే నేను పంపబడ్డాను. అయితే రథం ఎక్కి కూర్చుండయ్యా అని వేడుకుంటున్నాడు. ఈ రోజున చాలా మంది భక్తి పరిపూర్ణతలోనికి రాకుండగా ఓ కాపరి లేడు, సేవకుడు లేడు, నడిపించే నాయకుడు లేడు. ఎవరో చదువుకుని లేచి 4 మాటలు చదువుతారు, సంద ఎత్తుకుంటారు, తర్వాత సారు కప్పు చెప్తారు, అయిపోయి ప్రార్థన అయిపోయా. ఏమైపోయా? అయిపోయిందా? అంతేనా క్రమం? దేవుడు అదే పెట్టాడు బైబిల్లో, దేవుడు అదే పెట్టాడు నియమము. ఒకడు త్రోవ చూపకుంటే, యెషయా గ్రంథము చదవగలిగిన నాలెడ్జ్ ఉంది కానీ చూపాలి ఒక వ్యక్తి, ఒక యారో మార్క్. సేవకుడు ఎవరంటే ఒక యారో మార్క్, త్రోవ చూపగలిగిన వాడు. నపుంసకుడు తన భక్తి పరిపూర్ణతలోనికి రావటానికి దేవుని ఆత్మ చేత పంపబడిన ఒక వ్యక్తిని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు, వేడుకుంటున్నాడు. ఈ రోజున అడగాలి, నా భక్తి పరిపూర్ణతలోనికి రావాలంటే నాకు కూడా పంపబడిన ఒక సేవకుడు ఉండాలి, నాకు కూడా ఒక నాయకుడు ఉండాలి. అది వాక్యానుసారమైంది, అది దేవుని లెక్కలోది అని మనం కోరుకోవాలి. ఎవరైతే నేముందిలే అనుకోకూడదు. అందరినీ పిలవలేదు దేవుడు.
దేవుని చేత పంపబడ్డాడు. నపుంసకుడు కూడా ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. అద్భుతమైన సందేశం చెప్పాడు. యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, ఇది యెషయా ప్రవక్త గురించి చెప్పుకుంటున్నాడా, వేరెవరి గురించి చెప్తున్నాడు అన్నప్పుడు, ఇది ప్రవక్త అయిన యెషయా ద్వారా యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం? చదవండి. ఆయన గొర్రెవలె వదకు తేబడెను, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగున మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను, ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన దీనత్వాన్ని బట్టి న్యాయ విమర్శ ఆయనకు అందలేదు. ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, నన్ను గూర్చా వేరొకరిని గూర్చా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనాన్ని అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. గట్టిగా చెప్పడు గడుగా, గట్టిగా చెప్పడు గడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త గ్రంథములో యేసును గూర్చి వ్రాయబడి ఉంది. క్రీస్తు పుట్టక మునుపే, క్రీస్తు పూర్వమే యెషయా ప్రవక్త గ్రంథములో యేసును గూర్చి వ్రాయబడిన మాటలు సువార్త నపుంసకుడికి నోరు తెరచి ఫిలిప్పు చెప్పాడు. చక్కని సందేశం విన్నాడు ఆయన. ఆరాధనకు ఫ్రెష్ గా వెళ్ళి వస్తున్నాడు, చదువుతున్నాడు. ఓ దైవజనుడి చేత పంపబడ్డాడు. ఆయన చక్కని మెసేజ్ విన్నప్పుడు యేసును గూర్చి తనకు ఒక క్లారిటీ వివరంగా తెలుపబడింది. తన భక్తి పరిపూర్ణతలోనికి రావటానికి ఒక మార్గం వేయబడుతుంది. సత్యం తెలుసుకోగలుగుతున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చాడు, ఆరాధన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు. సత్యమెవరో, జీవమెవరో, మార్గమేదో తెలుసుకున్నాడు నపుంసకుడు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. యెరూషలేమునకు ఆరాధనకు వచ్చి వెళుతున్న తిరుగు ప్రయాణములో తను చదువుతున్న వాక్యం ఎవరిని గూర్చో తెలుసా? యేసు క్రీస్తును గూర్చి. ఆయన సమస్త మానవాళి నిమిత్తమై పాప పరిహారార్థముగా వధించబడిన గొర్రె పిల్ల. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధముగా మౌనంగా ఉంటుందో మౌనమైపోయాడు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయము జరగలేదు. అన్యాయము ఆయనకు అన్యాయమైనకు తీర్పు తీర్చవలసి వచ్చింది. ఈ మాటలన్నీ విన్నప్పుడు తన గుండె కరిగిపోయింది. యేసయ్య వధించబడిన గొర్రెపిల్ల అనే మాట తను నమ్మాడు. ఏం నమ్మాడు చెప్పండి? నేను చదువుతున్నది ఇంతకాలం ఇదా? యేసయ్య వధించబడిన గొర్రెపిల్లగా వచ్చాడా? దీనుడిగా ఈ భూమి మీద బ్రతికాడా? ఆయనకు ఏమాత్రము కూడా న్యాయం జరగలేదు. అన్యాయం ఆయనకు తీర్పు తీర్చింది. ఇవన్నీ చదివినప్పుడు తనలో ఒక పశ్చాత్తాపం కలిగింది. వెంటనే రథం నడిపే వ్యక్తికి ఆజ్ఞాపించాడు, రథం ఆపేసి, ఇంతకు మించి వాక్య అవగాహన నాకేం కావాలి? వధించబడిన గొర్రెపిల్ల అయిన యేసుని నమ్మాలి. ఏదో వాక్యం చదువుతున్నాం, వెళ్ళిపోతున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆరాధనకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సత్యం తెలుసుకున్నావా? మార్గమేదో, సత్యమేదో, జీవమేదో, రక్షణ మార్గం ఇవ్వగలిగిన వారు ఎవరో, మోక్షాన్ని, స్వర్గమును, పరలోకములో ప్రవేశపెట్టగలిగినటువంటి
యేసు ఒక్కడే. ఆమేన్ చెబుదాం. యేసు నామమున రక్షణ ఏ నామమున లేదు. ఆయనే వధించబడిన గొర్రె పిల్ల, ప్రాణత్యాగము చేశాడు, బలియాగమైపోయాడు, మరణనిమిత్తమైన దీనుడైపోయాడు, దాస్య రూపం దాల్చాడు. ఇవన్నీ విన్నాడు. వెంటనే తనలో మార్పు వచ్చేసింది. సత్యం తెలుసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడా లేదా? మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, దేవుణ్ణి మొక్కుతున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ ఆ వ్యక్తి సత్యం తెలుసుకొని యేసును నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. మనం ఇంకా బాప్తిసం తీసుకోవట్లా. ఎక్కడ నీకు సందేహం? ఇంకా ఎక్కడ నీకు యేసు మీద అనుమానం? వధించబడిన గొర్రెపిల్ల అనే లేఖనమును నమ్మటం లేదా? నా నిమిత్తము దీనుడు దాస్య రూపం దాల్చాడనే మాట నీకు నమ్మకం లేదా? ఇంకా ఎక్కడ యేసు మీద నీకు అపనమ్మకం? యేసు మార్గం, సత్యము, జీవము, ఆయనే పునరుద్ధానము, ఆయనే సమస్తమును కూడా ఆయనే ఉన్నాడు. ఆయన లేకుండా ఈ లోకములో ఏది కలగలేదు. ఆయన మూలముగానే మనకు రక్షణ, విమోచన. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి. ఆయనే మనకు మార్గం, ద్వారం. ఆయన నమ్మాడు అని చెప్తున్నా ఈరోజు నేను మీకు. నమ్మాడు, సత్యం తెలుసుకున్నాడు. ఈరోజు నువ్వు సత్యం తెలుసుకున్నా, నమ్మినట్లయితే ఇంతకు మించి యేసు త్యాగం ఇంకెవరు చేయగలరు అని నమ్మాడు. నా పాపాల కోసం ఎవరు త్యాగం చేయగలరు? నా అపరాధములు ఆయన మీద మోసుకున్నాడు. నా నిమిత్తం అన్యాయమైన తీర్పు పొందాడు. నా నిమిత్తము ముఖం మీద పిడిగుద్దులు గుద్దబడ్డాయి. నా నిమిత్తము దేహమంతయు నాగడితో దున్నబడినట్లుగా దున్నబడింది. మాంసపు ముద్దగా మార్చబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఇవే. నమ్మాడు. ఆ యేసు ద్వారా కలిగే రక్షణ కావాలి. రథమాపు, ఇదిగో నీళ్లున్నాయి, ఆటంకం ఏంటి అన్నాడు. యేసును నమ్మాడు, సత్యం తెలుసుకున్నాడు. ఆరాధనకు వస్తున్నావు, సంతోషం. వాక్యం వింటున్నావు, సంతోషం. చదువుతున్నావు, సంతోషం. ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకొని యేసును నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఒకరోజు మనము పరలోక పట్టణములో ఉంటాం. ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు, సంతోషంగా తిరిగి వెళుతున్నాడు. ఆ మాట చదువుకొని ఈ మాటలు ముగించుకుందాం. అది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఎలా వెళ్తున్నాడు చెప్పండి? ఎలా వెళ్తున్నాడు? సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్య, నా జీవితంలో ఇంతకాలం ఉన్న సందేహాలన్నీ పోయినాయి. సత్యం తెలుసుకున్నాను, నిజమేంటో తెలుసుకున్నాను, అబద్ధమేదో తెలుసుకున్నాను. ఈ గ్రంథములో భావమేంటో నాకు తెలిసిపోయింది. బాప్తిసం తీసుకున్నాను. దేవుని రాజ్యానికి నేను వారసుని. సంతోషంగా తిరిగి వెళుతున్నాడు. ఈ రోజున నీవు కూడా యేసయ్య ద్వారా కలిగే రక్షణలో కలిగే ఆ విమోచనలో కలిగే సంతోషాన్ని నీవు కూడా పొందుకుందువుగాక. ఆమేన్. మోకరించండి, కన్నులు పోయండి. ఒక చిన్న తీర్మానం. ఒక చిన్న తీర్మానముతో ముగింపు ప్రార్థన, ఆశీర్వాదముతో ముగించుకుందాం.
అందరూ కూడా కనులు పోయింది. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవాధిపతి నిన్ను విడువలేను జీవాధిపతి నిన్ను విడువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించి నీ జీవన రాగాలలో అందరూ మోకరిద్దాం, దయచేసి అందరూ మోకరిద్దాం. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించి నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించి నా విమోచకుడా యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి